ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఘోష్ కమిషన్ కు సంబంధించిన టెక్నికల్ అంశాలపై మాత్రమే కోర్టు మాట్లాడిందన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అన్ని నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిందని, పారదర్శకంగా ఉండాలని సిబిఐకి అప్పగించిందన్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను బీఆర్ఎస్ నేతలు కలిసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బల్మూరి వెంకట్ విమర్శించారు. హైకోర్టు తీర్పుతో సిబిఐ విచారణకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందన్నది వాస్తవము. 2023-21 కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 7వ బ్యారేజ్ కుంగిపోయినన్నది కూడా వాస్తవము. ఎవరు కూడా వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలిస్తే చాలా స్పష్టంగా కుంగిపోయినట్టు అర్థమవుతుంది. దీనిపైన విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు విజిలెన్స్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏదైతే అవకతవకలు జరిగినాయి, ఏదైతే తప్పుడు ప్రదేశంలో నిర్మాణాలు జరిగినాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా సరైన స్థలంలో కట్టలేదు, దీంట్లో తప్పులు జరిగినాయని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన జ్యుడిషియల్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా సమర్పించడం జరిగింది. సమర్పించిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఈ 3 నివేదికలని అసెంబ్లీలో పెట్టి దీనిపైన చర్చ కూడా జరపడం జరిగింది. చర్చ జరిపిన తర్వాత పదే దీన్ని సిబిఐకి అప్పచెప్పాలంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారంగా జియో తీసి దీన్ని సిబిఐ కూడా విచారణకి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికంగా ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్ ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన టెక్నికల్ గ్రౌండ్స్ ని పరిశీలన గురించి మటుకి హైకోర్టు మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా దీంట్లో క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ రాకముందే నిన్న భయానికి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలు కొంతమంది